ప్రతిదానికి నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళి, దేవా నాకు సహాయము చేయి, ఇదిగో ఈ విషయంలో నాకు నీ కృప చూపని ప్రతి సంగతిని గురించి దేవుని యందు విశ్వాసం ఉంచి నువ్వు ప్రార్థన చేయడానికి మొదలు పెడితే కొంతమంది సోదోళ్ళకి అదొక సోది పనిలాగా అనిపించింది. ప్రతిదానికి ప్రార్థన 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 అయింది. ప్రార్థన కాకుండా మరేం చేయాలా? మరేం చేయాలా? ప్రార్థించేవాడు మోకాళ్ళుని దేవుని మీద ఆధారపడుతున్నాడు, ప్రార్థించనోడు తన మీద తాను ఆధారపడుతున్నాడు. కాబట్టి ఎవ్వడో ఏదో అనుకుంటాడని నీకు అనవసరం. ఏది మొదలుపెట్టినా, ఏ పని మొదలుపెట్టినా, ఏ కార్యం చేసినా ప్రార్థనతో చేయి. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. నువ్వు నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తివైతే ప్రతి విషయమును గూర్చి మోకాళ్ళుని దేవుని మీదనే డిపెండ్ అవుతావు, దేవుణ్ణి ఆశ్రయిస్తావు, దేవుణ్ణి ఆనుకుంటావు. దేవుడే చెప్పాడు అనేక సార్లు, నాకు మొర్ర పెట్టు, నీకు ఉత్తరం ఇస్తా, నాకు ప్రార్థన చేయి, నీకు ఆన్సర్ ఇస్తా. సోదరుల మాటలు పట్టించుకోవాకు, దా నా దగ్గరకు రా. ఎన్ని చోట్ల రాయించాడు, 100 వచనాలు ఉన్నాయి. నన్ను అడుగుము, మొర్రపెట్టు, ప్రార్థన చేయి, నిజముగా మొర్రపెట్టు, ప్రార్థించు, ప్రార్థించని 100 వచనాలు ఉన్నాయి బైబిల్లో. క్రొత్త నిబంధనలోనే ఉన్నాయి చాలా వచనాలు.